అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ న్యాయపరమైన ఉచ్చు బిగుస్తుంది. ఈసారి సాక్షాత్తు ఒక ఫెడరల్ జడ్జి ట్రంప్ తీరుపై బహిరంగంగా యుద్ధం ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కోర్టుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయంటూ జడ్జ్ జేమ్స్ బోస్బర్గ్ సంచలన ఫిర్యాదు చేశారు. అసలు ఆ ఫిర్యాదులు ఏముంది? ట్రంప్ చేసిన తప్పేంటి? అమెరికా న్యాయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక జడ్జి ఇలా ఫిర్యాదు చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. అగ్రరాజ్యం అమెరికాలో న్యాయ వ్యవస్థ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్. ఈ పోరు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. వాషింగ్టన్ డీసీలోని చీఫ్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ బోస్బర్గ్ ట్రంప్ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కోర్టుల స్వయం ప్రతిపత్తికే ముప్పు తెచ్చేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి ట్రంప్ తనపై జరుగుతున్న న్యాయ విచారణలన్నింటినీ రాజకీయ కక్ష సాధింపుగానే అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చే జడ్జిలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జడ్జి బోస్బర్గ్ ట్రంప్ తీరుపై ఎథిక్స్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. న్యాయ వ్యవస్థను కించపరచడం అంటే దేశ ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీయడమేనని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక అధ్యక్షుడు లేదా రాజకీయ నేత కోర్టు నిర్ణయాలను విస్మరించవచ్చు, కానీ జడ్జిల కుటుంబ సభ్యులను, వారి వ్యక్తిగత జీవితాలను వివాదాల్లోకి లాగడం సరికాదన్నది బోస్బర్గ్ వాదన. ఈ ఫిర్యాదు కేవలం ట్రంప్ను కట్టడి చేయడానికే కాదు, భవిష్యత్తులో ఎవరూ కూడా న్యాయ వ్యవస్థపై ఇలాంటి దాడులు చేయకుండా ఒక హెచ్చరికగా ఉండాలని చట్ట నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్కు ఈ పరిణామాలు రాజకీయంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అటు రిపబ్లికన్లు ఈ ఫిర్యాదును కొట్టిపారేస్తున్నా, డెమోక్రాట్లు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి జడ్జి బోస్బర్గ్ అడుగు అమెరికా న్యాయ చరిత్రలో ఒక అరుదైన మరియు ధైర్యవంతమైన చర్యగా మిగిలిపోనుంది.